టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో సాధన సమితి ఆధ్వర్యంలో 25 తారీఖు ఇంద్రపార్కు రిలే నిరాహార దీక్ష కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వికలాంగులపైన పెట్టిన మేనిఫెస్టో 2016 వికలాంగుల హక్కుల చట్టం పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పి ఎస్ఆర్డి హెచ్ఓడి బ్యాక్లాగ్ ఉద్యోగాలు నింపుతామని చెప్పి ఆర్థోపెడిక్ రంగారెడ్డి జిల్లాలో ఉన్న హాస్టల్స్ మొత్తం హైదరాబాద్కు మారుస్తామని చెప్పి అండ్ వికలాంగులకు ఉచిత బస్ పాస్ ఏర్పాటు చేస్తామని చెప్పి అండ్ 6,000 పింఛన్ నుంచి పూర్తి స్థాయి వికలాంగులకు 15,000 ఇస్తామని చెప్పి పెట్టడం జరిగింది. స్థానిక సంస్థల్లో వికలాంగులకు ఏఐసిసి మేనిఫెస్టో ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేనిఫెస్టో చదివారు. ఆనాడు అనుకున్నాం అబ్బా వికలాంగుల జాతికి ఒక పెద్దన్న దొరికాడు అనుకున్నాం. కానీ ఈరోజు మీరు అధికారం గద్దెక్కే వరకు వికలాంగుల ఓటు బ్యాంక్ మాట్లాడుకొని ఈరోజు ఓడదాటినాక ఓడమాలన్నా ఓడదాటినాక బోడిమాలన్న అన్నట్లు మీరు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఒకటి, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటి, వికలాంగుల ఓటు బ్యాంక్ మాట్లాడుకొని 2% ఓటు బ్యాంకే మా వికలాంగుల ఓటు బ్యాంక్తోనే మీరు గద్దెనెక్కారు. కానీ ఈరోజు మమ్మల్ని విస్మరించారు. కానీ ఏ ప్రతిపక్షం వల్ల కాని పని, ఏ ప్రతిపక్షం చేయలేని పని వికలాంగులు, అది మిమ్మల్ని గద్దెదించడమే. వికలాంగుల భుజాన్ని వేసుకొని మేము చలో హైదరాబాదు, చలో అసెంబ్లీ ముట్టడి ఈ కార్యక్రమం తలుచుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము. ఏ ప్రాణానికైనా సిద్ధమవుతామని తెలుసుకోండి. అప్పుల పాలున్న ఆంధ్రలో ఒక ఉచిత పాస్ ఇచ్చారు, ఏమంటారు ఎన్నికల్లో కోఆప్షన్ మెంబర్ ఇచ్చారు, అక్కడ ప్రత్యేక బడ్జెట్ ఇచ్చారు, ప్రత్యేక బస్ పాస్ ఇచ్చారు, వికలాంగులకు 6,000 పింఛన్ ఇచ్చారు, 15 పూర్తి స్థాయిలో మంచానికి పరిమితం ఉన్న వాళ్ళకు 15,000 పింఛన్ ఇచ్చారు. కానీ నిధులున్న రాష్ట్రం, ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు మీరు మమ్మల్ని వెన్నుపట్టి వచ్చారు? కానీ దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. రేపు చలో అసెంబ్లీలో భాగంగా గద్దెను దించడానికే మేము సిద్ధమవుతాం. ప్రాణ త్యాగం చేసుకోవడైనా మిమ్మల్ని గద్దె దించుతామని ఈ సభాపూర్వకంగా ఈ ఉస్మానియా గడ్డ మీద మేము తెలియజేస్తున్నాం. పోస్టర్ ఆవిష్కరణలో భాగంగా మేము తెలియజేస్తున్నాం. అంటే మీకు శాఖ ఉంటుంది, ఆ శాఖ చైర్మన్ అంటే మిమ్మల్ని పట్టించుకోవట్లేదు మరి? చైర్మన్ గారు ప్రత్యేకంగా మేము ఏదో చేస్తామని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చైర్మన్ అది చేస్తా ఇది చేస్తాని వికలాంగుల వర్గాన్ని వెంటేసుకొని తిప్పి ఈరోజు మమ్మల్ని విస్మరించారు. కానీ కార్పొరేషన్ అంటే వికలాంగులకు ఉద్యోగాలు కల్పించడము, అది దాంట్లో ట్రైసైకిల్, మోటరైజ్ వెహికల్స్, క్రచర్స్ తయారు చేయడం. కానీ ఆయన ఇద్దరు ఎంప్లాయీలకే ఒక చైర్మన్, రాష్ట్ర చైర్మన్ అని ప్రకటించుకోవడం చాలా దౌర్భాగ్యం. 2024 50 కోట్లు, 2025 50 కోట్లు. కానీ ఆ 100 కోట్లు ఎటు పోయినాయో మాకైతే తెలియదు. కానీ చైర్మన్ గారు ఆ 100 కోట్లు కూడా మీరు కేటాయించాలి. ఇప్పుడు కూడా మళ్ళీ అసెంబ్లీలో మళ్ళీ ఒక 50 కోట్లు కేటాయిస్తారేమో. అసలు ఆ డబ్బు ఎక్కడ పోయింది? మా డబ్బు మాకు కావాలి, మాకు చూపించాలి. అధికారంగా ఏమైనా అప్లికేషన్స్ ఏమో ఆన్లైన్ చూపిస్తారు, కానీ బడ్జెట్ ఎవరెవరికి బెనిఫిషియల్స్ చేసిండ్రో అది మాత్రం మీరు ప్రకటించకపోవడం చాలా దారుణం. మీరు కూడా త్వరలో గద్దె దిగాలి. దిగకపోతే మేము కూడా దీన్ని కూడా పెద్ద ఎత్తున మీ గద్దె దించే వరకు ఎంతవరకైనా మేము వెళ్తామని చెప్తున్నాం.